బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. తనిఖీలో భాగంగా 2,76,00,000 విలువైన అక్రమ మద్యాన్ని బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీని తనిఖీ చేయగా మద్యం బాటిల్స్ లభ్యమైనట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక పైన ఎరువులు నింపి వాటిని తరలిస్తున్న మద్యం కాటన్స్ తరలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ మద్యాన్ని గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. తనిఖీలో భాగంగా 2,76,00,000 విలువ చేసే అక్రమ మద్యాన్ని బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీని తనిఖీ చేయగా మద్యం బాటిల్స్ లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. పైన ఎరువులు నింపి వాటిని తరలిస్తుంటూ మద్యం కార్టన్స్ ను తరలిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ మద్యాన్ని గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్డికైతే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఇక్కడ ఎరువులను తరలిస్తున్నట్టు కింద మద్యం కార్టన్స్ ను పెట్టి కూడా విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? రేఖ, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి విజయవాడ ఈ యొక్క మద్యాన్ని తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో కూడా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి రాజాపూర్ బాలనగర్ పోలీసులు కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక లారీలో పూర్తి స్థాయిలో భారీగా మద్యాన్ని తరలిస్తున్నట్లుగా కూడా పోలీసులు అక్కడ తనిఖీలో గుర్తించారు. వెంటనే పూర్తి స్థాయిలో ఆ లారీని పరిశీలించగా పైన ఎరువులతో కప్పినటువంటి ఒక ప్యాక్ ను రెడీ చేశారు. దాని కింద భారీగా మద్యంకు సంబంధించినటువంటి కాటన్స్ ల నిల్వలను అయితే దాంట్లో పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా దీని మీద పూర్తి వివరాలు అయితే రావాల్సింది. దాదాపు పట్టుకున్న మద్యం విలువ దాదాపు 2,07,00,000 పైచిలకు ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 10 గంటలలో కూడా దీని మీద పూర్తి స్థాయి సమాచారం ఇస్తానంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బార్డర్స్ లో కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్స్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరోవైపు ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ అంతా కూడా జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్రమంగా మద్యాన్ని పంచుతూ ప్రజలకు ఓట్లను దండుకునేందుకైతే రాజకీయ నాయకులు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అక్కడక్కడ చాలా చోట్ల కూడా డబ్బులు పట్టుకున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపించింది. కానీ ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకోవడంతో అటు నాయకుల్లో కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత వివరాలు రావాల్సింది. పూర్తిగా ఈ మద్యం ఎవరిది, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పట్టుకున్న లారీని అయితే బాలనగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచినట్టుగా తెలుస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శంకర్. అగో బయట అగో అది నార్మల్ లారీ.